నేడో రేపో కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ మళ్ళా వచ్చిందా నవ్వుకుంటా. రాహుల్ గాంధీ చెల్లె సోనియా గాంధీ సుపుత్రిక మన గుంపు మేస్త్రికి ఎడ్డు. నేడో రేపో కాంగ్రెస్ సెకండ్ లిస్ట్. ఢిల్లీకి వెళ్ళిన సీఎం రేవంత్ రెడ్డి మళ్ళా ఢిల్లీ చుట్టూ తిరుగుడే. 100 రోజులల్లా తెలంగాణ పట్టించుకున్న పాపం లేదు కానీ వచ్చిండు, రిబ్బన్ కట్ చేసిండు, కథం ప్రగతి భవన్ కాస్త మహాత్మా జ్యోతిరావు భవన్ గా మార్చిండు. ఇక కంటికి కనబడితే ఒట్టాడ. నేను ఒకటి చెప్పదలుచుకున్న ప్రజలారా, రేవంత్ రెడ్డిని గెలిపించింది అనుకో, రేవంత్ రెడ్డిని గెలిపిస్తే గల్లా వచ్చి అడిగేటోడా చెప్పుర్రు ఒక్కసారి పార్లమెంట్ సభ్యులు. ఒకవేళ కిషన్ రెడ్డిని గెలిపించింది అనుకో గల్లా వచ్చి అడిగేటోడా మోడీని. ఒకవేళ కేసీఆర్ పార్లమెంట్ సభ్యులను గెలిపిస్తే ఎవరిని గల్లా పట్టి అడుగుతారో ఒక్కసారి ఆలోచించారు. ఇక వీళ్ళ సెకండ్ లిస్టు వస్తే నేడు సిడబ్ల్యూసి పార్టీ సిఈసి మీటింగ్స్. రాష్ట్రంలో మిగిలిన 13 మంది ఎంపీ సీట్లకు అభ్యర్థుల ఎంపికపై చర్చించే ఛాన్స్. 100 రోజుల పాలనపై హైకమాండ్ కు రిపోర్ట్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి. తుపుక్కును ఉంచుతారు, నువ్వు రిపోర్ట్ ఇస్తే తుపుక్కును ఉంచుతారు. ఎట్లా తుపుక్కును ఉంచుతారంటే, ఇప్పుడు ఇగో ఇంత బుక్ లైట్ కొట్టించిందిగా, 42 పేజీలతోటి బుక్ లైట్ కొట్టించింది. అభయాస్తమని సన్యాసులంతా కలిసి ఫోటోలు దిగినట్టు ఉన్నది వీళ్ళ కథ. దీంట్లో ఎంతమంది తయారు చేసిండు ఇది మేనిఫెస్టోను? 23 మంది తయారు చేసిండు. దీనికి దుద్దిల శ్రీధర్ బాబు ప్రస్తుత మంత్రి, దీనికి చైర్మన్గా ఉన్నాడు. మరి వీళ్ళు ఇచ్చిన మొదటి పేజీలోనే ఉన్నది, ప్రతిరోజు ప్రజా దర్బార్ నిర్వహిస్తామన్నారు. ప్రజా దర్బార్కు పేరు మార్చి ప్రజావాణి అన్నారు కదా, నిర్వహిస్తలేరు, ఫెయిలు. బీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన జరిగిన వివిధ కుంభకోణాలు అవినీతి ఆరోపణలపై పూర్తి స్థాయి రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తిచే విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఇవన్నీ 3 నెలల్లోనే చేస్తాం. దీనికోసం టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇస్తామన్నారు. ఇచ్చింలా? ఇవ్వలేదు. ఇంకోటి ఏంటిది, కొత్తగా ఏర్పాటు చేసి ఒక జిల్లాకు స్వర్గీయ పివి నరసింహారావు గారి పేరు పెడతాం, జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెడతామని మొదటి చాప్టర్ లో పెట్టిండ్లా. ఈ మొదటి పేజీలో ఉన్నాయే జరగలేదు 100 రోజులల్లా. ఇక రెండో పేజీకి పోతే మీ ముఖం మీద బట్టేసుకొని ముఖం మీద కూడా చూపించకుండా పారిపోతారు. 6 గ్యారంటీలలో ఆర్టీసీ ఉచిత బస్ ప్రయాణం కింద ఉన్న 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఇవి 2 ఇచ్చినామని చెప్పి ఇప్పటి వరకు 10 లక్షల ఆరోగ్య బీమాకు పత్తలేదు, జాడలేదు, దాని ఊసేలేదు. కాబట్టి నువ్వు ఇచ్చిన రిపోర్ట్కి ఏదో ఫోటోకు ఫోజులు ఇచ్చి వీళ్ళు కిలకిల నవ్వినట్టు ఏర్పడుతుంది. కానీ నీ వల్ల కాంగ్రెస్ పార్టీకి మైనస్ అవుతుంది బాబు రేవంత్ రెడ్డి అని 4 చివాట్లు పెట్టి తలంటి ఇంటికి పంపించే కార్యక్రమం అయితే చేసినట్టే తెలుస్తాను. ఇక 13 మంది సెకండ్ లిస్ట్ ఎవరెవరు ఉన్నారో కానీ తెలంగాణ మీద ప్రేమ ఉంటే, మీ బతుకుల మీద మీకు భరోసా లేదనుకుంటే, ఇగో 100 రోజుల పాలనలో ఏమి ముందట పడలేదు అనే ఆలోచన మీకు వస్తే ఓటు ఎటేయాలో మీరే నిర్ణయించుకోండి. లేని పక్షంలో మీ ఉరితాలు తెచ్చుకొని మీరే ఉరి పెట్టుకున్నట్టు అవుతుంది. అది మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకున్నా.